ఆ తమ్ముడు అన్నాడు రమేష్ అన్నా మరి ఫీజులు ఇల్లు కిరాయ ఆటో ఈఎంఐ ఈ అన్నిటి మీదకెళ్ళి మళ్ళా ఆ డీజిల్ రేట్లు పెంచిండు మోడీ గారు అన్నింటిని తట్టుకొని ఎట్లా బతకాలనో అర్థమైతే లేదన్నా ఈ ఫ్రీ బస్ వచ్చినాక ఆగమైపోయినామన్నాడు ఫ్రీ బస్సు పట్ల నాకేం ఇబ్బంది లేదు మంచిదే ఫ్రీ బస్సు కానీ ఇవాళ ఏం జరుగుతున్నదో ఫ్రీ బస్సు వల్ల ఒక్కసారి మీరు చూడాలని చెప్పి నేను కోరుతున్నా కళలో కూడా అనుకోలే ఎన్నాడు అట్లాంటి దృశ్యాలు చూస్తామని ఎట్లా కనబడుతున్నాయి ఫ్రీ బస్సు కోసం ఇవాళ మహిళా సోదరి మనులు ఆ డ్రైవర్ ఎక్కే దర్వాజలకే లెక్కుతున్నారు బస్సుల ఆ కిటికీలకే లెక్కుతున్నారు ఇక ఫ్రీ బస్సులనైతే చెప్పలేని లొల్లైతాంది కొట్టుకుంటాన్రు చెప్పులు తీసి కొట్టుకున్నారు మొన్న ఒక అడిగా చెప్తే బాగుండదు ఇసాంటి అని చూస్తాను వీడియోలు మీరన్నీ చూసిండ్రా ఒక దిక్కేమో ఇట్లా మహిళా సోదరి మనులు వాళ్ళ అవస్థలు పడతాను సీట్లు దొరకక ఇటు మొగోళ్ళు తిడతాను మేము టికెట్ పెట్టి కొంటే మేము పైసలు పెట్టి టికెట్ కొంటే మాకు సీట్ లేకపోయాను మొగోళ్ళు తిడతాను ఇక్కడ మహిళలు తిడతాను అవగాహన లేకుండా ఆలోచన లేకుండా ఎక్కుండ్రి అని ఎక్కిపిస్తాను అందులోనేమో సీటు దిక్కులేదు 50 మంది కూర్చునే బస్సులో 150 మంది కూర్చుంటారు ఇదేం పరిస్థితి అని చెప్పి మహిళలు బాధపడతారు బస్సు నడిపేటోళ్ళు ఉంటారు డ్రైవర్లు కండక్టర్లు వాళ్ళు ఇంకో దిక్కు ఈ ఆర్టీసీకి అద్దెకిచ్చేటోళ్ళు ఉంటారు బస్సులు హైర్ బస్సులు ఇచ్చేటోళ్ళు వాళ్ళు బాధపడతారు 50 మంది ఎక్కితేనేమో డీజిల్ తక్కువ కాలుతుంది 100 మంది ఎక్కితే ఎక్కువ కాలుతుంది కదా వాళ్ళు హైర్ బస్సులో పోయి మొన్న పొన్నం ప్రభాకర్ అన్నకు అదే విధంగా అక్కడ ఆర్టీసీ ఎండి గారికి చెప్పుకున్నారు అయ్యా ఇట్లయితే నడవది మీరు మా రేటు పెంచాలే లేకపోతే మా బస్సులు కూడా తీసేస్తాం పెట్టమని వాళ్ళు అంటాను ఇవతల ఆటో వాళ్ళు లబోదిబోమని వీళ్ళు అంటాను నిన్న తమ్ముడు రమేష్ చెప్పిండు నాకు అన్నా వీళ్ళు అన్నారు మేము ఆటో డ్రైవర్ని ఆదుకుంటామన్నారు నెలకు 1000 రూపాయలు ఇస్తామన్నారు నెలకు 1000 రూపాయలు సరిపోదన్నా నెలకు 10,000 రూపాయలు ఇచ్చినట్టు చేయండి జర గట్టిగా మాట్లాడండి ప్రభుత్వం తరఫున మీరు ప్రభుత్వంతోని అని కూడా ఆ తమ్ముడు మాట్లాడిండు సరే 10,000 ఇస్తారా 5,000 ఇస్తారా ఎన్ని ఇస్తారో ఈ ప్రభుత్వాన్ని నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా డిమాండ్ చేస్తా ఉన్నా మీరు ఆ మహిళా సోదరి మనుల కోసం పెట్టిన బస్సును స్వాగతిస్తున్నాం తప్పు లేదు కానీ బస్సుల సంఖ్య కూడా పెంచండి మహిళలకు కూడా ఇబ్బంది పెట్టకండి డ్రైవర్లు కండక్టర్లను కూడా ఇబ్బంది పెట్టకండి ఓ దిక్కు బస్సులు పెంచండి మరో దిక్కు రోడ్డు మీద పడుతున్న రెక్కాడితే గాని డొక్కాడని మా ఆటో అన్నలను తమ్ముళ్లను కూడా కాపాడండి అని చెప్పి కూడా మీరిచ్చిన మాట ప్రకారం నిలబెట్టుకోండి అని చెప్పి కూడా నేను ఈ ప్రభుత్వానికి డిమాండ్ చేస్తా ఉన్నా నేను ఇంకొక మాట కూడా అడుగుతా ఉన్నా ఈ ప్రభుత్వాన్ని ఏదైనా పని చేస్తే దాని ఇంకొక ప్రణాళిక ఉండాలి ఒక వ్యూహం ఉండాలి ఎటు పడితే ఏదో ఆగమాగం పెడితే కాదు ఇవాళ ఈ ఒక్క పథకంతోని మేమేదో అమలు చేసినాం 6 గ్యారంటీలలో ఒక గ్యారంటీ అంటారు కానీ ఒక్క గ్యారంటీ కూడా నిజానికి మొత్తం అమలు చేయలే 6 గ్యారంటీలలోనే 13 హామీలు ఉన్నాయి 13 హామీలు ఉన్నాయి మహిళలకు ఇచ్చిన మాట మహాలక్ష్మి అన్నారు మహాలక్ష్మిలో 3 ఉన్నాయి 6 గ్యారంటీలల్లో మొత్తం 13 ఒక్క మహిళలకు ఇచ్చిన దానిలో 3 మహాలక్ష్మిల నెలకు ప్రతి మహిళకు ఎంత ఇస్తా అన్నారు 2,500 ఇస్తా అన్నారు 500 రూపాయలకే సిలిండర్ ఇస్తా అన్నారు మూడోది ఫ్రీ బస్ అన్నారు అట్లా మొత్తం 6 గ్యారంటీలల్లో 13 హామీలు ఉన్నాయి ఇవాళ నేను గౌరవ ముఖ్యమంత్రి గారిని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్న ఈ వేదిక ద్వారా మీకు మేము టైం ఇవ్వాలి మాకు ఎరికే మాకు కూడా తెలుసు మాకు మా నాయకుడు కేసీఆర్ గారు చెప్పినారు ఈ ప్రభుత్వం కొత్త ప్రభుత్వం మనం కూడా టైం ఇవ్వాలి 100 రోజులు ఓపిక పట్టాలి తొందర పడద్దు వాళ్ళు కూడా కొత్తగా వచ్చిన వాళ్ళు కుర్చీ చదువుకోవాలి అన్ని చూసుకోవాలి చూసుకున్నాకనే మరి కొత్త సంసారం కాబట్టి టైం ఇవ్వాలని చెప్పిండు మేము అట్లే ఉన్నాం మన పార్టీ ఓడిపోయిన నాడు డిసెంబర్ 3 నాడు మన ప్రభుత్వం మరి దిగిపోవాల్సి వచ్చిన నాడు కూడా నేను ప్రెస్కు మాట్లాడిన ఆ రోజు నేనే చెప్పిన నిర్మాణాత్మకమైన ప్రతిపక్షంగా ఉంటామని చెప్పిన ఖచ్చితంగా ఈ ప్రభుత్వానికి సహకరిస్తాం మాకు తెలంగాణ ముఖ్యం తెలంగాణ ప్రయోజనాలు ముఖ్యం కాబట్టి తప్పకుండా ప్రజల పక్షాన నిలబడతాం నిన్న మొన్నటిదాకా ప్రజలు మాకు 2 సార్లు అధికారం ఇచ్చినారు వాళ్లకు సర్వదా రుణపడి ఉంటాం ఎప్పటికీ రుణపడి ఉంటాం 2 సార్లు అవకాశం ఇచ్చినరు దానికి ధన్యవాదాలు ఈరోజు కొత్త పాత్ర ఇచ్చిండ్రు మాకు ప్రతిపక్ష పాత్ర ఇచ్చిండ్రు దానిలో కూడా రాణిస్తాం దానిలో కూడా పనిచేస్తాం ఏం నిరాశ పడతలేమని చెప్పి కూడా నేను ఆ రోజు చెప్పిన కానీ ఏం జరిగింది మనం అసెంబ్లీకి పోయినాం 3 రోజులైనాక అసెంబ్లీ పెట్టినాం మేము నిజానికి చాలా మర్యాదగా ఉండాలి అని చెప్పి స్పీకర్ గారు ఎలక్షన్ అని పిలిస్తే పోయి సంతకాలు కూడా పెట్టినాం స్పీకర్ ఎన్నిక ఏకగ్రీవం చేయాలని చెప్పి మన పార్టీ నాయకులు మన అధ్యక్షులు కేసీఆర్ గారు చెప్తే మన ఎమ్మెల్యేలు అందరిని తీసుకొని పోయి ఒక 10 మందిని మేము కూడా సంతకాలు పెట్టి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి స్పీకర్ కావడానికి ఏకగ్రీవంగా కావడానికి కూడా సహకరించడం ఆ ఇంగితం మాకుంది తెల్లారి అసెంబ్లీ పెట్టిన మీరు పెట్టంగానే అందులో గవర్నర్ గారి ప్రసంగం పెట్టిండ్రు ఇక గవర్నర్ గారి ప్రసంగం అయితే దారుణం ఒక కాంగ్రెస్ కార్యకర్త
గల్లీలో మాట్లాడిన దానికంటే హీనంగా ఉండే ఆ ప్రసంగం. నోటికొచ్చిన మాటలు. 10 ఏళ్లు కేసీఆర్ మొత్తం ఖరాబ్ చేసిండు, తెలంగాణను నాశనం పట్టించిండు, అప్పుల పాలు చేసిండు, రాష్ట్రం దివాలా తీసిండు అని దివాలాకోరు మాటలు మాట్లాడితే ఆ రోజు కడుపు మండి అసెంబ్లీలో మీ బిడ్డగా సిరిసిల్ల ప్రజాప్రతినిధిగా అసెంబ్లీలో ఆ రోజు ప్రభుత్వానికి చెప్పిన నేను 10 ఏళ్లలో ఏం జరిగిందో చెప్పిన. ఆ తర్వాత తెల్లారి ఇంకొక ఆర్థిక శాఖ మీద శ్వేతపత్రం అని పెడితే హరీష్ రావు గారు మాట్లాడింది. తర్వాత విద్యుత్ శాఖ మీద పెడితే మన జగదీష్ రెడ్డి గారు మాట్లాడింది. 3 రోజులు అసెంబ్లీ నడిస్తే 3 రోజులు మన పార్టీ తరఫున మనం కూడా సమాధానం చెప్పినాం. మంచిగానే సమాధానం చెప్పినామా? మంచిగానే చెప్పినామా లేదా? పెట్టినాం.